హరి ఓం. వరయోగీంద్రులు యోగ మార్గముల భావం బంధునేని మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతుర పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకనై పొల్పార తధ్యాన గోచరమూర్తిం ధరియంతుగాదే పరమోత్సాహుండునై మాధవ అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరుగు సుహృత్క్రియానుగుణభసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునై తనర్చుచును సజన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగా నగవొత్తువు అచ్యుత క్రతుదానోగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడు నీ పదాబ్జయుగళీ సేవాభిపూజ సమర్పిత ధర్ముండగు వాని భంగి అసురారీ దేవచూడామణి పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మ క్రియాపరతంజందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాధముంజరయన్నంతమునందజేయన్ అతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కేదన్ భవదుదర ప్రభూతమగు పద్మమునందు వసించియున్న నేను అవిరళ తవకీన కలితాంశమునంతనరారు విశ్వముంద విలిరచింపుచున్ బహువిధంబుల పల్కెడి వెదజాలముల్ శివతరమై ఫలింప కృపసేయుము భక్త ఫలప్రదాయక నాలోని జీవకోటులు వాలాయము నీకు కానవచ్చునిపుడే నీవాలోకింపుము ఉదార విలోల హుతాసనుని కర్ణిలోకస్తుత్య సగుణుడనై లీలార్ధము జగముల కల్పింపదలచు చతురిని నన్ను అగుణునిగాను తయించితి తగ సంతసమయ్య నాకు తమరసభవా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ మహారాజా, ధ్రువుడు లోకపాలకులకు కూడా సాధ్యం కానటువంటి కర్మను చేసి సర్వసమర్థుడై తొందరగానే వస్తాడయ్యా. వచ్చి నీవు ధ్రువుడి యొక్క తండ్రివి అనేటువంటి నీ కీర్తిని సర్వలోకాల్లోనూ కూడా వ్యాపింపజేసేటువంటి స్థితితో వస్తాడు. కాబట్టి నీవు ఏమాత్రము కూడా దుఃఖించాల్సినటువంటి పని లేదు, బాధపడకు అని చెప్పి నారద మహర్షి ఉత్తానపాదుడి యొక్క అంతఃపురానికి వెళ్ళి ఆయనని ఆ విధంగా ఓదార్చాడు అని మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో మళ్ళీ ఈ విధంగా మైత్రేయ ఉవాచ. ఇతి దేవర్షిణా ప్రోక్తం విసృత్య జగతీపతి రాజలక్ష్మీ మనాదృత్య పుత్రమేవాన్వచింతయత్. ఈ విధంగా దేవర్షి అయినటువంటి నారదుడు ప్రోక్తం చెప్పినటువంటి మాటను ఆయన చెప్పాడుగా. ప్రోక్తం విసృత్య చాలా జాగ్రత్తగా విన్నాడు. ఎందుకంటే సాక్షాత్తు నారద మహర్షి తన పిల్లవాడి యొక్క ఆనుపానుల్ని, తన పిల్లవాడి యొక్క గొప్పతనాన్ని, తన పిల్లవాడు దేవగుప్తం సాక్షాత్తు పరమేశ్వరుడే వాడిని రక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను ఉత్తానపాదుడు చాలా జాగ్రత్తగా విని ఆ జగతీపతి అంటే ఆ రాజు అయినటువంటి ఉత్తానపాదుడు ఏం చేశాడు? రాజలక్ష్మీం అనాదృత్య, రాజ్యలక్ష్మి సామ్రాజ్యం అని పెద్ద సామ్రాజ్యానికి ఇది కదా, ఆ సామ్రాజ్యం అంతటిని కూడా అనాదృత్య లెక్క చేయటం లేదు, అసలు ఆఫీస్కి వెళ్ళటం లేదు, ఏమీ చేయటం లేదు, చేయకుండా పుత్రం ఏవ అనుచింతయత్
ఆ పుత్రుణ్ణి మాత్రమే చింతిస్తూ ఉన్నాడు. అంటే ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అందులో తను చేసినటువంటి పొరపాటు, తను చేసినటువంటి అనాదరమైనటువంటి క్రియ ఒక గిల్టీనెస్ లోపల తినేస్తూ ఉంటుంది. అలా తినేస్తూ ఉండేటువంటి సందర్భంలో అక్కడ ఆ రాజ్యలక్ష్మి మనాదృత్య ఆ సామ్రాజ్యానికి, ఆ రాజుకి సంబంధించినటువంటిది ఏది కూడా ఇంకా లెక్క చేయకుండా ఆయన ఆ ధ్రువుని గురించే అనుచింతయత్ ఆలోచిస్తూ తలపోస్తూ ఉన్నాడయ్యా. ఉన్న తరువాత ఈ లోపల ఈ ధ్రువుడు, పిల్లవాడు ధ్రువుడు ఏం చేశాడో మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, తత్రాభిషిక్త ప్రయతస్తాముపోష్య విభావరీం సమాహితః పర్యచరదృశ్యాదేశేన పూరుషం. ఋష్యా ఆదేశాన పూరుషం, ఋషి అయినటువంటి ఆ నారదు యొక్క ఆదేశంతో పూరుషం, పరమపురుషుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీహరిని ఆ ధ్రువుడు ఆచరత్ పూజించడం ప్రారంభించాడు. ఈ మొట్టమొదట మధువనంలోకి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి ఏం చేశాడంటే, తత్ర ఆ మధువనంలో అభిషిక్త, వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ కాళింది నదిలో స్నానం చేసేసి ప్రయత పవిత్రుడైపోయాడు. ఎందుకంటే మనసు నిండా భగవంతుడే ఉన్నాడు. మనసు అందులోనూ నారద మహర్షి ఉపదేశించినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నారదుడు ఉపదేశం మొదలెచ్చిన క్షణంచి తాను మధువనానికి వెళ్ళేంత వరకు కూడా నిరంతరము కూడా ఆ మంత్రాన్ని అంటూ ఉంటూ ఆయన ఆ కాళింది నదిలో స్నానం చేసినప్పుడు ప్రయత పవిత్రుడయ్యాడు. అదే ఆ రోజే విభావరీం, ఆ రాత్రంతా కూడా ఏమీ తినకుండా ఉపవాసం చేసేసి సమాహితః ఋషియాదేశ పురుషం ఆచరత్, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నామం మనలో బయలుదేరుతుందో, ఆ నామస్మరణ బయలుదేరుతూ ఉంటుందో, ఆ నామస్మరణ యొక్క గొప్పతనం వల్ల మన మనసు ఇటు అటు పోకుండా దాని మీదే నిలబడి ఉండి ఆ శరీరం అంతా కూడా పవిత్రమవుతుంది. అందులో నామాన్ని జపిస్తూ తాను స్నానం చేశాడు కాబట్టి ఆ యమునా నది యొక్క పవిత్ర జలాల వల్ల, తాను చేసేటువంటి నామం వల్ల కూడా పరిశుద్ధుడయ్యి శ్రీహరిని పూజించాడయ్యా విదురా అంటూ, ఇంకా ఏం చేశాడు అనేటువంటివి ఆ 5 నెలల పాటు ఆ ధ్రువుడు, పిల్లవాడైనటువంటి ధ్రువుడు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని విదురుడికి మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడు. త్రిరాత్రాంతే కపిత్థ బదరాశనః ఆత్మవృత్తి అనుసారేణ మాసం నిన్యేచ్చయం హరిం. ధ్రువుడు ఏం చేశాడంటే ఒక నెల పాటు మాసం నిన్యే, ఒక నెల పాటు గడిపాడయ్యా. ఎలా గడిపాడు అంటే, ఆత్మవృత్యనుసారేణ, తన శరీరం నిలబడడం కోసం అని చెప్పి, ఓన్లీ టు కీప్ ది బాడీ ఇంటాక్ట్ కోసమనే ఆత్మవృత్తి అనుసారేణ, శరీర స్థితి తాను చేయదలుచుకున్నటువంటి ఆ ధర్మకార్యానికి, ఆ తపస్సుకి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి, ఆ శరీరం ఏమీ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే, త్రిరాత్రాంతే ప్రతి 3 రాత్రుల అనంతరం, అంతం అంటే ఏమిటి, ఒకటి ఫస్ట్ డే, మొదటి రాత్రి, రెండో రాత్రి, మూడో రాత్రి అయిపోయిన తరువాత ఏం చేశాడంటే, కపిత్త బదరాశన, కపిత్తం, వెలగపళ్ళు, రేగుపళ్ళు అవి మాత్రమే తినేవాడు, ఆహారం తినేవాడు అనమాట. అంటే ఏంటి, ప్రతి 3 రాత్రులు అయిన తర్వాత తన శరీరం నిలబడాలి కాబట్టి, తరువాత హరిం అర్చయన్ మాసం నిన్యే, అలాగా 3 రాత్రులు అయిన తర్వాత మొదటి మాసంలో ఈ వెలగపళ్ళు, రేగుపళ్ళు తిని 4 రోజులు కూడా కంటిన్యూస్గా శ్రీహరిని పూజిస్తూనే ఉన్నాడు, ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తూనే ఉన్నాడు. ఇది అయిన తర్వాత ఇక 2వ మాసంలో ద్వితీయంచ తథా మాసం షష్ఠేర్భకో దినే
తృణపర్ణాదిభిः శీర్ణైః కృతాన్నో అభ్యయత్యద్విభుం. ఆ విభుం సర్వవ్యాపకుడైనటువంటి వాడు, అన్నిటికీ కూడా కంట్రోల్ అయినటువంటి వాడు. ఆ విభుం సర్వవ్యాపక హరిన్ అర్చయత్, చక్కగా పూజించాడు 2వ మాసంలో. ఆ 2వ మాసంలో తాను ఈ శరీరం నిలబడడం కోసం ఏం చేశాడు అంటే, అదేవిధంగా అర్భక బాలుడు ద్వితీయం 2వ మాసంలో షష్ఠే ప్రతి 6వ దినే, ప్రతి 6వ దినంలోనూ కూడా శీర్ణై ఎండి రాలిపోయినటువంటి తృణ పర్ణ ఆదిభి, తృణములు అంటే గడ్డి, పర్ణములు అంటే ఆకులు, ఎండిపోయినటువంటి గడ్డి, రాలిపోయి ఎండిపోయినటువంటి పర్ణాలని, గడ్డిని కూడా కృత అన్న, దానినే తాను ఆహారంగా చేసుకొని ఏం చేశాడంటే ద్వితీయం మాసం విభుం అభిఅర్చయత్. చాలా చక్కగా 2వ మాసం అంతా కూడా ఈ గడ్డినిను ఈ ఆకుల్ని తింటూ, ఎప్పుడు తిన్నాడు అంటే 6 రోజులకు ఒకసారి తిన్నాడు. మొదటేమో 3 రోజులకు ఒకసారి, 2వ మాసం వచ్చేటప్పటికి ఆ టైం ఎక్స్టెండ్ చేసి 6 రోజులకు ఒకసారి చేశాడయ్యా. ఇక తృతీయం చానయన్ మాసం నవమే హని అభక్ష ఉత్తమ శ్లోకముపాధావత్ సమాధిన. ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ శ్రీహరిని ఉపాధావత్, నిరంతరం ఉపాధావత్ అంటే ఇంకా ఏ మాత్రము గ్యాప్ లేకుండా 24 గంటలు కూడా ఆయన ఏం చేశాడు, తృతీయం మాసం ఇక 3వ నెల ప్రారంభం నుంచి ఏం చేశాడు, నవమే ప్రతి 9 రోజులకి అపభక్ష, నీటిని మాత్రమే తీసుకుని అనయత్. ఎలాగ సమాధిన, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఇంకా శ్రీహరి యొక్క మహత్తరమైనటువంటి నామజపం వల్ల, దాని ఉపాసన చెయ్యడం వల్ల ఏమైపోతుంది అంటే, ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ శబ్దంలో ఉండేటువంటి ఆ అర్థం వల్ల, ఆ భావం వల్ల, ఆ తేజస్సు వల్ల ఆ ధ్రువుడు అనేటువంటి పిల్లవాడి యొక్క శరీర కణాలన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి, ఒక ఎక్సైటింగ్, ఒక ఎంటైర్లీ ఫిల్డ్ విత్ ఎనర్జీ సిస్టమ్స్లోకి వైబ్రేట్ అయిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అటువంటి వైబ్రేషన్ స్థితిలో ప్రతి 9 రోజులకి ఒకసారి మాత్రం అపభక్ష, నీటిని మాత్రమే తీసుకుంటూ ఉత్తమ శ్లోకం ఉపాధావత్, ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ శ్రీహరిని ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఆ శ్రీహరిని ధ్యానించాడు. ఏమండి, ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. సాధారణమైనటువంటి మానవులకి కానీ, మామూలుగా సైంటిస్ట్కి కానీ ఒక డౌట్ వస్తుంది, ఎలా ఉండగలరండి అనేటప్పటికీ ఇక్కడ మానవులకి ఎవరికి అర్థమవునటువంటి విశేషం ఏమిటి అంటే, మనం బయట నుంచి తీసుకునేటువంటి ఆహారం కానీ, నీరు కానీ, లేకపోతే ఏదో పళ్ళు ఫలాలు ఇవి మనకు బలం ఇస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. ఓకే, బలం ఇస్తున్నాయి, కరెక్టే, అది మన అనుభవమే. ఇప్పుడు బలం రావడం అంటే ఏమిటనమాట, లోపల ఉండేటువంటి జీవకణాలలో ఉండేటువంటి ప్రాణశక్తి ఉంది కదా. బలం అంటే ఏమిటి, ప్రాణశక్తే కదా. ఆ ప్రాణశక్తి ఈ పదార్థాలలో ఉండేటువంటి వాటి వల్ల ఈ పదార్థము ఆ జీవకణాలు తీసుకుని వాటి మధ్యలో ఒక ఇంటరాక్షన్ జరిగి ఆ జీవకణాలు అలా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పదార్థం బదులు నీళ్లతోనూ, లేకపోతే గడ్డి పర్ణాలు కూడా పదార్థాలేగా, అదేవిధంగా నీరు కూడా పదార్థమేగా, తర్వాత వాయువు కూడా పదార్థమేగా, ఆ తర్వాత పళ్ళు కూడా పదార్థాలేగా. కాబట్టి వీటిల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాడు, ప్రాణశక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్రాణశక్తి ద్వారా ఈ జీవకణాలన్నీ కూడా ఉత్తేజం పొంది వాటిల్లో ఉండేటువంటి శక్తి ఏమాత్రము తగ్గకుండా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ
మహానుభావులైనటువంటి మన యోగులు చేశారు ఆ విధంగా. కాబట్టి ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒక ఆహారమే కాదు, అటువంటి ప్రాణశక్తిని సప్లై చేసేటువంటిదే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమిటంటే, భగవతే అంటే భగవత్ స్వరూపుడైనటువంటి వాడు, అంటే భగవంతుడిలో ఉండేటువంటిది భగవంతుడు అని భగశబ్దానికి అర్థం ఏమిటంటే 6 లక్షణాలతో కూడుకున్నటువంటి తేజస్సుని, యశస్సుని, కీర్తిని, బలాన్ని, తేజస్సుని, ఓజస్సుని ఇచ్చేటువంటి దాని పేరు భగవః అంటారు, భగ అంటారు. ఇది వాసుదేవ అనేటువంటి, వాసుదేవ అంటే ఏమిటన్నమాట, అన్నిటి యందు కూడా ఉండేటువంటి వసించేటువంటి ఆ శక్తిని వాసుదేవుడు, అన్నిటి యందు కూడా సర్వములోనూ కూడా ఉండేటువంటి శక్తి, దానిని వాసుదేవ అంటారు. ఇప్పుడు వాసుదేవ అనేటువంటి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు రేగుపళ్ళల్లో కానీ, గడ్డిలో కానీ, నీటిలో కానీ, వాయువులో కానీ, అందులో పరిపూర్ణమైనటువంటి 6 శక్తులు కలిగిన షడైశ్వర్య సంపన్నుడు భగవంతుడు అంటారు. అందువల్ల ఓం అనేటువంటిది ఏమిటంటే సృష్టిస్తూ ఉంటుంది, ఓం అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటుంది. క్రియేట్ చేస్తూ ఉండేటువంటి నమః, ఆ శక్తి నేను కాదు, ఆ శక్తి భగవతే 6 లక్షణాలతో కూడుకున్నటువంటి ఓజస్సు చేత, తేజస్సు చేత, బలం చేత, వీటితో కూడుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వాసుదేవాయ. వాసు అంటే వసించేటువంటి, దేవ అంటే వెలుగు అని అర్థం. వెలుగు అంటే ఎనర్జీ అని అర్థం కదా. వెలుగు అంటే వాట్ ఈజ్ లైట్, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. కాబట్టి ఈ ఎనర్జీ సిస్టమ్ ఈ 12 అక్షరాలతో కూడుకున్నటువంటి మహామంత్రంలో ఉంది. కాబట్టి మనం లోపలికి వేసినటువంటి పదార్థాలన్నిటిలో కూడా తాను ఉండడం వల్ల, రెండవది ఈ మంత్రాన్ని నిరంతరము కూడా జపిస్తూ ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఉంటే వాటిలన్నిటినీ కూడా ఆ ఊరికనే ఆ పదార్థాలని మీడియంగా తీసుకుని ఆ ఎనర్జీని డెరైవ్ చేసుకుంటూ ఆ శక్తిని శరీరం నిలబెట్టేటువంటి స్థితితో ఆ శరీరం అలా కాపాడబడుతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఇంటర్నల్ మెకానిజం ఇదంట. దీన్నే యోగులు ఏమంటారంటే ఇంటర్నల్ ఎనర్జీ సప్లయర్స్ అంటూ ఉంటారు. ఈ మంత్రాలు ఏమిటంటే ఇంటర్నల్లీ సప్లయింగ్ ఎనర్జీ సిస్టమ్స్. కాబట్టి బాధ కలిగినప్పుడు ఆ బాధలో ఉండేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా దగ్ధం చేసేటువంటి ఎనర్జీ సిస్టమ్ మంత్రంలో ఉంటుంది. అదేవిధంగా శరీరం నిలబడడానికి కూడా అదే ఉంటుంది. కావలిస్తే ఎవరైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇది అయిన తర్వాత 3వ మాసంలో ఏం చేశాడు, ప్రతి 9 రోజులకి అపభక్ష నీటిని ఆయన తాగి అది ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ శ్రీహరిని ఉపాధావతు నిరంతరంగా ధ్యానించాడయ్యా విదురా అని. తర్వాత ఇక 4వ మాసంలో చతుర్థమపి వై మాసం ద్వాదశే హని వాయుభక్షో జితశ్వాసో ధ్యాయన్ దేవమధారయత్. ధ్యాయన్ ఎవరిని, దేవం వెలుగు స్వరూపుడైనటువంటి వాడిని. తర్వాత దేవం దివ్యతే ఇది దేవ, వెలుగు స్వరూపమైనటువంటి వాడి. వెలుగు అంటే ఎనర్జీ, ఎనర్జీ స్వరూపమైనటువంటి సమస్త విశ్వానికి కూడా ఎనర్జీని సప్లై చేసి ఆ ఎనర్జీని మాస్ కింద మార్చేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ దేవం ధ్యాయన్ అధారయత్. ఆ ఎనర్జీ సిస్టమ్ని ఆధారం చేసుకుని దానిని ధ్యానిస్తూ ఉండడం వల్ల అధారయత్, అందువల్ల ఆయన యొక్క ప్రాణములు అధారయత్ అంటే ప్రాణాలు నిలిచి ఉన్నాయి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానంతో ఆయన చతుర్థం మాసం అపి వై, చతుర్థం 4వ మాసంలో ద్వాదశే
ప్రతి 12వ రోజున అహని పగలుపూట వాయుభక్ష గాలిని భక్షిస్తూ ఏం చేశాడంటే జితశ్వాస ప్రాణాయామ క్రియ ద్వారా శ్వాసను జయించి దేవం ధ్యాయన్ అధారయత్ ప్రాణాలను నిర్ధరించి ఉన్నాడు. అంటే ఏమిటన్నో ప్రాణాలను నిలబెట్టేటువంటివి ఏమిటి? మనలో ఉండేటువంటి శ్వాసక్రియలే కదా. శ్వాస ఆగిపోయింది అంటే ప్రాణం పోయినట్టే కదా. శ్వాసను కంట్రోల్ చేసుకున్నాడు అంటే ఏమిటి? మామూలుగా ఉండేటువంటి మానవులు ఎవరికి శ్వాస వాళ్ళ కంట్రోల్లో చచ్చినా ఉండదు. ఆ శ్వాస ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి శ్వాసను నిలబెట్టి దానిని ఆ శ్వాసలో ఉండేటువంటి ఆక్సిజన్ని, ఆ శ్వాసలో ఉండేటువంటి ఎనర్జీని అంతటినీ కూడా మొత్తం శరీరం అంతటికీ కూడా సప్లై చేసేటువంటి క్రియని జితశ్వాస అంటారు. శ్వాసను జయించేడు అంటారు. అంటే హీ బ్రాట్ ది ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అండర్ హిజ్ కంట్రోల్ అండ్ కెప్ట్ ది బాడీ ఇంటాక్ట్. ఇది మామూలుగా ఫిజికల్గా మనం అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి మెకానిజం. అక్కడ నిజంగా రక్షిస్తూ ఉండేటువంటి వాడు ఆ శ్రీహరే. దేవగుప్తం అన్నాగా ఆ శ్రీహరే రక్షిస్తూ ఉన్నాడయ్యా. ఇక పంచమే మాస్య అనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల. తరువాత ఏమైంది అంటే బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఏం చేశాడు? పంచమే మాసే అనుప్రాప్తే. ఇక 5వ మాసం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జితశ్వాస మొత్తం శ్వాస అంతటినీ కూడా బంధించేసి నృపాత్మజ ఆ రాజకుమారుడు బ్రహ్మ ఆ పరబ్రహ్మను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎలా ధ్యానం చేశాడు ఇప్పుడు అంటే ఏకేన పదాస్థాణు అచల యువతస్థౌ. ఒకే ఒంటి కాలు మీద ఏకేన పద ఒంటి కాలు మీద స్థాణు ఇంకా ఇటు అటు కదలకుండా అచల ఇవ. అచలం అంటే పర్వతం. ఒక పర్వతం ఏ విధంగా కదలకుండా ఉంటుందో అలాగా పర్వతం వలె తస్థౌ నిలిచిపోయి ఉన్నాడయ్యా. అలాగ నిలిచి ఒక స్తంభంలాగా ఒక పర్వతంలాగా నిలిచిపోయి ఎవరిని ధ్యానించాడు అంటే బ్రహ్మన్ అక్షర పరబ్రహ్మని ధ్యానం ప్రారంభించాడు. అక్షర పరబ్రహ్మం అన్నమాట. అంటే ఏమిటి? అక్షర రూపమైనటువంటిది. అంటే ఓంకారాన్ని అక్షర పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాంతో మిళితం చేసినటువంటిదే ఈ మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఎప్పుడైతే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడో ఒంటి కాలు మీద నిలబడి, అప్పుడు ఏ కాలు మీద నిలబడనేటువంటిది కాదు, ఆ మంత్రం ఏం చేస్తుందంటే ఆ శక్తి ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉండేటువంటి అణువుల్ని మొత్తం అన్నిటినీ కూడా అచిరం చేసి పారేస్తాయి. కదిలితేనే కదా ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకో 400 అడుగులు మీరు నడవండి 5 క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిరంతరం శరీరంలో కదలికలు ఉండడం మూలంగానే ఏమైపోతుంది? ఎనర్జీ జరిగిపోతుంది. ఎప్పుడైతే ఎనర్జీ తరిగిపోతూ ఉంటుందో ఆయుష్ క్షీణించిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జితశ్వాసుడైనటువంటి వాడు అక్షరము అంటే క్షరము లేనటువంటి నాశనం లేనటువంటి ఆ పరమాత్మ యొక్క యాస్పెక్ట్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అందువల్ల స్థాణు నిశ్చలమైపోయి. ఏమిటి నిశ్చలమైపోయి? లోపలుండేటువంటి ఆ అణువులు ఏవైతే ఉన్నాయో, జీవకణాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆ వాటి యొక్క పొజిషన్స్లో అవి ఇంకా ఏమీ కదలకుండా అలాగే ఉన్నాయి. అంటే వితౌట్ స్పెండింగ్ ఎనీ ఎనర్జీ, వితౌట్ లూజింగ్ ఎనీ ఎనర్జీస్, వాటిలోంచి పోకుండా దానిలోని కాలాన్ని కూడా బంధించేటువంటి విధంగా ఒక కాలు మీద నుంచి ఉంటేనే, 2 కాళ్ళ మీద నుంచి ఉంటేనే ఏకపాదేనా. ఇక్కడ ఏకపాదం అనేటువంటిది మామూలుగా తపస్సు చేసేటువంటి క్రియల్లో ఒంటి పాదం మీద చేస్తూ ఉంటారు. అలాగే కామాక్షి అమ్మవారు
ఆ శివుడి కోసం తపస్సు చేసినటువంటి విగ్రహం మనకి కంచిలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి పక్కన ఏకపాదంతో నిలబడినటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏకపాదము అనేటువంటి దానికి మామూలుగా ఏమిటంటే ఒకే ఒక ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటూ ఉంటారు. కాబట్టి ఏకం ఉన్నటువంటిది ఒకటే ఒక సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మన్, దాని పాదము, దాని యొక్క పాదమునకు, ఆ పరమాత్మ యొక్క పాదం మీదే మనసు పెట్టి, అలాగ మనసు పెట్టిన దానికి సంకేత రూపంగా ఏకపాదం మీద స్థాణువులాగా అచలంగా నిలబడి ఆయన తపస్సు చేశాడయ్యా అన్నాడు. ఇదే మనం ఏదైనా ప్రయత్నం చేసామనుకోండి, ఉదాహరణకి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక పాదం మీద నిలబడితే డబేర్మని కింద పడిపోతాం మనం. ఎందుకంటే మనం బుర్ర 15 రకాలుగా ఆలోచిస్తుంది. వాళ్ళు వచ్చారా, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, వీళ్ళు ఎలా కదులుతున్నారు, అంతే కదా. మన దృష్టి 24 గంటలు వీటి మీదే ఉంటుంది. కానీ ఏకపాదంతో అచలమైనటువంటి బ్రహ్మాన్ని ధ్యానం చేయడం, మంత్రోచ్చారణ చేయడం, ఆ పారాయణ చేయడం మీద ఉండదుగా. అందువల్ల పడిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ మంత్రాన్ని ధ్యానించినట్లయితే ఏకపాదం మీద ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత ధ్యానించాడు ఆయన. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నా అద్రాక్షీత్ కించనాపరం. తరువాత ఇంకా ఏం చేశాడు అంటే, అతని మనస్సు భగవానుని రూపం తక్క మరి దేని మీద కూడా ప్రసరించనే లేదు. నా అద్రాక్షీత్, ఇంకా దేనిని కూడా చూడలేదు. మనం వెళ్తే మాత్రం అన్నిటినీ చూస్తూ ఉంటాం, అందరినీ చూస్తూ ఉంటాం, భగవంతుడి మీద మాత్రం దృష్టి ఉండదు. ఇంకా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో మళ్ళీ చూద్దాం.